పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన 1వ రోజు. యేసువి యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. ప్రారంభ ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఓ యేసు పవిత్ర హృదయమా, బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం. దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి. పాపమన్నికై ప్రార్థిద్దాం. ఓ క్రీస్తు ప్రభువా, మేము మీకు విరుద్ధంగా కట్టుకొనిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపు దయచేయండి ప్రభువా. మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించి నూతనీకరించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. మీ పరిశుద్ధాత్మ ఫలములతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. మా ఈ ప్రార్థన యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నిష్కళంక మరియమాత యొక్క వేడుదల ద్వారా మేము కోరుకునే కృపను మాకు అనుగ్రహించండి, ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన 1వ రోజు. అంశం: దివ్య హృదయము జ్ఞాన బలము. జ్ఞాన బలము అనేది పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట. ప్రతిదినము కొన్ని పరిత్యాగ కృత్యములను యేసునాథుని దివ్య హృదయమునకు అర్పించవలెను. యేసు ప్రభువుకు అప్రియమైన దానిని త్యజించి విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనక సహోదర ప్రేమతో సర్వజనులను సేవింపవలెను. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ నిమిత్తము ఓర్పు సహనం పాటించి జ్ఞానబలము అను పుణ్యము మన ఆత్మయందు స్థిరపరచుకొనవలెను. అద్భుత దర్శనము. అంత్యోక్స అను ఒక అతను అనేక చావైన పాపములు కట్టుకొని యేసునాథుని కృప వలన మనస్సు మార్చుకొని తపస్సు వల్ల తన పాపములను పరిహారము చేయ తీర్మానించి ఒక సన్యాస మఠంలో ప్రవేశించాడు. ఒకరోజు ఆయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు 2 సన్మనస్కులు దర్శనమై అక్కడే ఉన్న బల్ల మీద ఒక పుస్తకమును తెరచిపెట్టి, అంత్యోక్సు, ఇదిగో నీ లెక్క పుస్తకం చూడుము. ఇటు పక్క నీ పాపముల వల్ల నీవు పడిన అప్పు రాయబడి ఉన్నది, యువతల పక్క నీవు చేసిన పుణ్యక్రియలు వివరింపబడి ఉన్నవి అని చెప్పిరి. కొంతసేపు గడిచిన పిమ్మట ఆ సన్మనస్కులు ఇరుప్రక్కల లెక్కను కూడి, అంత్యోక్సు, నీవు ఒక గొప్ప అప్పు తీర్చాల్సి ఉంది అని చెప్పి అదృశ్యమైరి. అది చూసిన అంత్యోక్సు అప్పటి నుండి జపమునందు తపమునందు పుణ్యములనందు తన జీవితమును అతి భక్తి శ్రద్ధలతో కొనసాగించెను. 3 సంవత్సరాల తర్వాత మరలా ఆ 2 సన్మనస్కులు దర్శనమిచ్చి, అంత్యోక్సు, మేము ఇప్పుడు శుభవర్తమానమును కొని వచ్చితిమి, నీ అప్పు యావత్తూ తీరిపోయింది అని చెప్పి అదృశ్యమైపోయిరి. ఈ అద్భుతం విన్నాం కదా, దాని గురించి ధ్యానిద్దాం. మనము కూడా మన పాపముల వల్ల అప్పుపడిన వారమై ఉన్నాము. దేవునికి మనం ఇయ్యవలసిన ఖచ్చితమైన లెక్కలు అప్పుడప్పుడు తలంచితిమేని దైవ సేవయందు సోదర ప్రేమయందు ధైర్యముతో నడిచి మన ఆత్మను
దివ్య హృదయ జపము. పునీతం మార్గరీతమ్మ గారి సుకృత వాక్యము. మనము నిర్భాగ్య స్థితిలో నిరాశతో ఉంటే వెంటనే దయతో నిండిన యేసునాథుని తిరుహృదయం యొద్దకు పోయి ఊరట పొందవలెను. భయములో మనము మునిగి ఉన్న ఎడల నమ్మకముతో తిరుహృదయమును సమీపించి పోవుదముగాక. మన తప్పిదముల నిమిత్తము మనలను తగ్గించుకొని అధైర్యపడక తప్పిదములను సరిదిద్దుకొని క్షమాపణ వేడుకొనుదుముగాక. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును సంపూర్ణముగా ప్రేమింప అనుగ్రహం దయచేయండి. యేసు తిరుహృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమ గల తిరుహృదయమా, ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకంలో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమును అయి ఉందురుగాక. ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, ప్రభువా కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించు సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. స్పిరితు శాంతువైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్య పిత యొక్క ఏకసుతుడైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగులు ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించియుందు యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్షద్వారమును అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రమయ్యుండు జేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్ల చేసిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల
దీర్ఘదర్శుల ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగిల దయాళత్వమును గల యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి. మిమ్ము ప్రార్థించు వారెల్లరూ పూర్ణముగా నొసగెడు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నిందావమానములచే నింపబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ఈట చేత పొడవబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా జీవమును ఉత్థానమును అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగజేయు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మీ యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా మా ప్రార్థన విననవదరించండి స్వామి. మా హృదయములనందు దీనతయును శాంతమును కలుగజేయుము యేసువా. శాంతమును గల యేసువా మా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండునట్ల చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడనవదరించండి. దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి. దేవర వారితోనూ స్పిరితు శాంతుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి. ఆమేన్. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి.